గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. మేయర్పై అవిశ్వాస నోటీసులతో ఈ సమావేశాలపై ఆసక్తి పెరిగిపోయింది. జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండనుంది వైసీపీ. మేయర్, 2 డిప్యూటీ మేయర్లు, మరో 2 వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. 30 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు క్యాంపులో ఉన్నారు. మేయర్ రాజీనామాకు కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. జీవీఎంసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మేయర్పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో ఇవాళ జరిగే బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఏం జరగబోతుంది ఈరోజు? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4,761 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తూ ఈరోజు బడ్జెట్ సమావేశం జీవీఎంసీలో జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ సమావేశాలపైన అటు రాజకీయ పక్షాలతో పాటు ప్రజలు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మేయర్గా ఉన్న వలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానాన్ని కోసం కూటమి నోటీసులను ఇచ్చింది. ఈ నోటీసులపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాజకీయ పక్షాలు ఎవరు గెలుస్తారు, అవిశ్వాసం నెగ్గుతుందా వీగిపోతుందా అనే చర్చ జరుగుతున్న సమయంలో క్యాంపు రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వర్గం కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది. అటు కూటమి కూడా ఈరోజు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎవరైతే కీలకంగా భావిస్తున్న కార్పొరేటర్లను విదేశాలకు తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. ఎక్కువ మంది మలేషియాను తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే నెల 15 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి డేట్ను కూడా త్వరలో కలెక్టర్ అనౌన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకవైపు అవిశ్వాస తీర్మానం నోటీసుల తర్వాత జరుగుతున్న తొలి కౌన్సిల్ సమావేశం కావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమావేశాలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వర్గం కార్పొరేటర్లను దూరంగా పెట్టింది. వారంతా క్యాంపులో ఉన్న కారణంగా హాజరు కావటం లేదు. కేవలం మేయరు, 2 డిప్యూటీ మేయర్లు, మరో 2 కార్పొరేటర్లు మాత్రమే వైసీపీ తరఫున హాజరవుతున్నారు. ఇక క్వారం కోసం ముందు నుంచి కూడా ఉత్కంఠ ఉంది. క్వారం నిలబడుతుందా లేదా, క్వారం లేకపోతే బడ్జెట్ సమావేశాలు కొనసాగించాలా లేదా అనే సందిగ్ధత కూడా ఉంది. కానీ క్వారం వరకు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. 34 మంది సభ్యుల మెజార్టీ బలం ఉంటే క్వారం నెగ్గినట్టుగానే భావిస్తారు. కాబట్టి ఆ మేరకు సంఖ్యాబలం చేకూరుతుంది. ప్రస్తుతం మేయర్ హరివెంకట కుమారి బెంగళూరు క్యాంపు నుంచి నేరుగా కార్పొరేషన్కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే కార్పొరేషన్లో బలం తగ్గిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూటమి ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. మేయర్ రాజీనామాకు పట్టుబట్టే ఛాన్స్ కూడా ఉంది. కొంత గలాటా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా, బయట వ్యక్తులు ఎవరిని కూడా కార్పొరేషన్ లోపలికి అనుమతించట్లేదు. కేవలం పాసులు ఉన్న వారిని, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.